సరే ఎట్లా ఉంది? ఆహా ఫస్ట్ టైం అన్న ఇట్లా చూడడం లోపలికి అడ్వెంచరస్ లోపల దేవుడు చేరుకుంటిరా. చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు. నేను ఇంత కష్టపడి వచ్చినందుకు నా సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న లైట్ కనబడి వచ్చిన ఆర్డర్ అన్నా మా కూతురు బయటగా అదే బస్ సైట్ కి వెళ్ళి రైట్ కి నుంచా భయం అవుతుందా? అంటే మళ్ళీ వెళ్ళాలి. అందుకోసం వచ్చినప్పుడు మంచి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతే సూపర్. గాయస్ శ్రీశైలం వచ్చిన వాళ్ళు పక్కా ఈ లొకేషన్ విజిట్ చేయండి. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. నేను కావాలంటే గాయస్ నేను ఒక నెంబర్ ఇస్తాను. నేను నా పర్సనల్ గా కాల్ చేయండి, నేను వాళ్ళకి టూరిజం ప్రొవైడ్ చేస్తాను. నేను ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అక్కడ తిరుగు. పాండు బోటింగ్ దగ్గర తీసుకుని వెళ్తాను. మీ డైట్ వచ్చేసి ఈ దర్శనం కంపల్సరీ చేసుకోవాల్సిందే. అమ్మా చూసాం కదా. ఓం అమ్మా అన్నా ఓనా నువ్వు పోనా వాళ్ళకు దేనుకోవాలా అమ్మా అన్నా డేంజర్ సూపర్ అన్నా. అన్నా ఈ దర్శనం ఎవరు రాదన్నా నిజంగా. అబ్బా బాబా అన్నా నెక్స్ట్ లెవెల్ దర్శనం అన్నా. ఉన్నారు లోపల వెళ్ళు. ఒక్కరొకరు వెళ్ళి రావాలి మంచిగా ఉందా అన్నా. నెక్స్ట్ లెవెల్ అన్నా. అన్నా ఈ దర్శనము పో వెళ్ళు. అందరు వెళ్ళరు. సింగిల్ వే. సింగిల్ ఒకళ్ళు ఎట్లా అనిపించింది అన్నా? నెక్స్ట్ లెవెల్ అన్నా. మంచిగా ఉందా? లైట్ ఉందా? లైట్ ఏముండదు. లోపల చిన్న లింగం దర్శనం చేసుకుంటే అబ్బా ఆ లోపల అంటే వాసన చెప్పండి. సింగిల్ ఆడెవరున్నారు ఇప్పుడు? ఉన్నాడు ఇర్ఫాన్ దేవాలా లోపలికి అక్కడ దాకా కొద్దిగా ఇదంతా నీట్గా ఉంది. స్మెల్ లేకుండా మా వైఫ్ కి దేవాలా మనం. కానీ వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. ఆగనా నేను ఆడ ఉన్నప్పుడు తీసుకున్నాను. నేను ఆడ ఉన్నప్పుడు ఓకే ఓకేనా? రాదా సని ఆయన వచ్చిన తర్వాత మనము గైస్ అక్క నువ్వు ఫస్ట్ దర్శనం నువ్వు చేసుకో. అబ్బా భలే ఉంది తెలుసా. నెంబర్ ఎక్సలెంట్. కనిపిస్తుందా మొత్తం చికెన్? లైట్ వేసుకొని వెళ్ళాలి శ్యామ్లా. రైస్ లోపల చూడండి ఎట్లుంది. ఇగో ఎట్లా వస్తారు మనుషులు. మంచిగా ఉందా సని? క్రేజీ అన్న. ఈ అనుభవం రావాలంటే దర్శనం ఊరికి దొరకదు అనమాట. మనకి డైరెక్ట్ చాలా అదృష్టం. అటకాడికి వెళ్ళి రైట్ కి అక్కడ నుండి చూడు. సరే ఎట్లా ఉంది? ఆహా ఫస్ట్ టైం అన్న ఇట్లా చూడడం లోపలికి అడ్వెంచరస్ లోపల దేవుడు చేరుకుంటిరా. ఆ లింగం లోపల టచ్ చేస్తే నేను టచ్ చేయలే. టచ్ చేసే కింద ముట్టుకున్నాను. పర్లేదు కదా తిరిగి వచ్చినాం. చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు. నేను ఇంత కష్టపడి వచ్చినందుకు నా సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నా, కానీ దేవుడు పిలిచిండు అన్న లోపలికి. లోపల వచ్చి ఇంకా వెనకాల పోతాను. సూపర్ నిజంగా అన్న. ఎన్నిసార్లు వచ్చినా గానీ నేను ఎప్పుడు లోపల వాళ్ళే అస్సలు వెళ్ళలే అన్న. నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలే, బయట నుంచి వెళ్ళిపోయాం కానీ ఎప్పుడు వెళ్ళలే. ఈ కొండ లోపల చూడరు వాటర్ ఏడికెళ్ళి వస్తుంది అర్థమైతలేదు. అయ్యా చీకట్లో ఉన్నామన్నా. ఆమె ఇరుక్కుంది లోపల. లోపల మొక్కని 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 అక్క మెల్లగా మంచిగా మొక్కని రా. ఓకే సూపర్. కొంచెం అక్క వీళ్ళని తీసుకొని వస్తా. సో గాయ చూసిందా ఎట్లుందంటే నెంబర్ వన్ అన్నమాట. గోడలు అసలు ఈ కుదురవత్తి అంటే వండర్ఫుల్. గాయస్ ఏంటంటే ఈ గుహల్ని అక్కమ్మదేవి గుహలు అంటారు. ఎప్పుడు వచ్చినప్పుడు మీరు అందరూ బయటపడి చూసుకొని వెళ్తారు కానీ యాక్చువల్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇట్లా లోపలికి వెళ్తే క్రేజీ ఉంటుంది. ఇదొక గుహ కనిపించారు. ఆడున్నారు అక్కడ అక్కడ. అది అన్న లైట్ కనబడి వచ్చిన ఆడున్నారు. అన్నా మా కూతురు గారు అదో అన్నలు చూడు. సరే వెళ్ళు చూడు. ఏం కాదు వెళ్ళి బేటా. అదో అక్కరా ఏం కదా ఎత్తుకోవాలన్నా. అరే ఇవి చూడు అందరు వెళ్ళి చూడు. వరలకూడదు మరి నువ్వు అక్కడ బయటకు వెళ్ళి మరి బయటకు వెళ్ళి బయటకు వెళ్ళి మంచిగా ఉంది తెలుసా. ఎంత హ్యాపీ చల్లగా ఉంది బుజ్జి. రా వచ్చి ఎత్తుకుంటా ఎత్తుకుంటా. వినా ఎట్లుందా వేరే వాళ్ళు కదా. చూసా ఇట్లా మొత్తం కొండలే. ఓ చూసా పిట్టలు. ఇది చూడకపోతే వేస్ట్ అనుకోవాలి. ఇంకా దా ఏం లేవు అక్క. క్రేజీ దా. లైట్లు వేసుకో బుజ్జి. లైట్లు వేసుకో. ఉన్నారు లోపల ఉన్నారు. అక్క అక్క దాకా ఉంటాపా దాకా. ఎంత భయపడతా కాదక్క. రా ఇదో మూతి కట్టుకో, గుడ్డ కట్టుకో కట్టుకో. ఈ కొద్ది దూరమే అక్క స్మెల్. ఇంకా లోపల ఏముండదు. శివ ఓం నమ శివ. ఓం నమ శివ అన్నక్క. దా రంజీ దా. ఏం కాదు. ఓం నమ శివ. భయపడుతూ ఓం నమ శివ అక్క అక్క. ఓం నమ శివ. ఓయమ్మా అమ్మో. దేవుడా దేవుడా ఓ అమ్మ. దా ఇక్కడ మెల్లిగా జారు అంజి జరు ముందుకు వెళ్ళు వెళ్ళు అంజి వెళ్ళు వెళ్ళు. రా జారక వెళ్ళు వెళ్ళు. ఉండు ఉండు పద 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 అని చెప్తా. ఇప్పుడు ఏం లేదు ఏముండదు. దాకా అక్క ఇక్కడ ఏం లేదు. నేను 3 సార్లు వేసి వచ్చిన అక్క వెళ్ళక్క. బయటగా అదే బస్ సైడ్కి వెళ్ళి రైట్ కి భయమవుతుందా. అమ్మో ఎందుకు ఏమైంది అక్క. అక్క కాదట్లా అట్లా రావద్దంట. తప్పు నడు. ఇది కుछ भी नहीं है जाओ जी. వెళ్ళు ఇద్దరు వెళ్ళలేరు. వెళ్ళు. ఓం నమః శివాయ. వెళ్ళక్క అక్క వెళ్ళక్క. వెళ్ళక్క ఏం కాదు వెళ్ళక్క. నడు సరే వస్తున్నాడు. ఇంత మంది వస్తున్నాం వెళ్ళక్క. అంజి నువ్వు నువ్వు అంజి అంజి నువ్వు చెప్పన్నా నీకు ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా అనిపించినా? క్రేజీ తెలిసిన మస్తు క్రేజీ. నేను ఇన్ని సంవత్సరాలు 42 ఇయర్స్ ఇక్కడ ఏరియాలు ఉన్నా గానీ ఎప్పుడు లోపల రాలేదు సార్. నేను లోపల రాలేదా? అసలు ఇంత లోపల రాలేదు. బయట దర్శనం చేసుకుని వెళ్ళిపోయినాం చెప్పాలంటే. కానీ ఈసారి ఏదో తెలియదు. అంత కొండకి దిగినా కూడా ఇంత ట్రగుల్ అయినా కూడా
లోపల దేవుడు పిలిచేసిన ఇంత చెప్తాలు ఉన్నా మనకు వేడి అయితే చూడాలి. అసలు ఫీల్ అనిపించింది. స్టార్టింగ్ చిన్న భయం అనిపించింది, కానీ ఏంది అనుకోని లోపలికి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. క్రేజీ ఉన్నా అంటే మళ్ళీ వెళ్ళాలి. అందుకోసం వచ్చినప్పుడు మంచి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతే సూపర్. క్రేజీ ఉంది. అక్క చూడు అక్క, మొత్తం నీళ్ళు వెళ్ళాలక్క. నీళ్ళు వస్తున్నాయి, ఏడికైనా వస్తున్నాయి, అర్థమైతలే. ఊట ఆ శివలింగం చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు, అట్లుంది. గాయస్ శ్రీశైలం వచ్చిన వాళ్ళు పక్కా ఈ లొకేషన్ విజిట్ చేయండి. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. కావాలంటే గాయస్ నేను ఒక నెంబర్ ఇస్తాను, నేను నా పర్సనల్ గా కాల్ చేయండి, నేను వాళ్ళకి టూరిజం ప్రొవైడ్ చేస్తాను. నేను నెంబర్ 1 అనుకో ఈ ఏరియా అనుకుంటాం, కానీ ఈ అంటే ట్రైబల్ నుంచి రావచ్చు, మన ఫారెస్ట్ నుంచి రావచ్చు, అండ్ రిజర్వ్ నుంచి రావచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ అనుకో. అంటే మనం బయట ఎంజాయ్ చేసుకొని అలా కొండ ఎక్కి మళ్ళా గుహలోకి రావడం. కానీ గాయస్ ఒకటి ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు చిన్న బొరుగులు ఏమన్నా తినడానికి చిన్న తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ పిచ్చుకలు చాలా ఉంటాయి, వాటర్ కూడా తాగడానికి దీనికి వాటర్ కూడా ఉండవు, ఈ వాటర్ తాగుతాయి అనమాట. బట్ మనం ఇలా ఇస్తుంటే దగ్గరకు వచ్చేస్తాయి. అన్న వీడియోలో ఉంటది గాయస్, చూడండి. ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ అనుకో. క్రేజీ, ఫుల్ క్రేజీ లొకేషన్. మీరు శ్రీశైలం వస్తే పక్కా చూడాలి, అట్లుంది లొకేషన్. మహాదేవ్ జన్మ ధన్యం. భయపడుతూ ధన్యం, భయపడుతూ ధన్యం. అంజన్ తీసుకెళ్ళవా? వీడియో తీసుకో అంజీ, వీడియో తీసుకో. వన్ సైడ్ నించొని ఇటు తలక ఇటు పెట్టి అడ్డంగా ఇట్లే అట్లే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్ ఉంది. ఎవరు మీరు? అమ్మా ఇంకా పోతాం. అటు సైడ్ ఇంకో పెద్ద గుహ ఉంది. మాకు చూసిన మా కూతురు లాస్ట్ వెళ్తాను డేర్ చేసింది. చాంది లాస్ట్ దాకా వెళ్తా. సూపర్ అంతా. అన్నా ఒక్క నిమిషం వస్తుండా అన్నా, ఇర్ఫాన్ వస్తుండా? దాదా తీసుకెళ్తా. చాందిపేట ఎలా ఉంటుందో తెలిసిన గుహలో ఈ దేవుడు చూడాలంటే మనకి అదృష్టం ఉండాలి. ఆవు ఇర్ఫాన్, ఇधर है आओ. इरफान आओ बेटा, मैं चढ़ जाता हूँ. వస్తున్నావా? దానా ఎత్తుకుంటుందా? ఏం కాదు నాడు. ప్లేన్ అంతా ఇర్ఫాన్ కైసా వచ్చేలాగా ఏం లేదా? రోడ్డు పెట్టా, ఇది రోడ్డు. నిన్న కాసి నేను చేయి పట్టుకున్నా కదా, అయిపోయా. అచ్చా ఇర్ఫాన్ आओ నా వెనకరా, आओ आगे देखो. हाँ इरफान आओ बच्चा ఇక్కడ నమ్మరా ఏం కదా బేటా. ఓం పెట్టినారా చంది దేవుడు దండం పెట్టుకోరా, దండం పెట్టుకోరా. ఓకే 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 దండం పెట్టుకోరా, దండం పెట్టుకో. ఓం నమ శివాయ బోలో, ఓం నమ శివాయ బోలో, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇర్ఫాన్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాదురా భయం అన్నావు కదా, ఇప్పుడు భయం లేదా? చంద పెట్ట ముట్టుకో, తల కొట్టు, ముట్టుకో, ముట్టుకొని దండం పెట్టుకోమ్మా. సూపర్. నువ్వు కూడా సూపర్ సూపర్. ఆహా సూపర్. ఇర్ఫాన్ ఇంకొకసారి ఓం నమ శివాయ. అక్కడ తిరుగు. దా ఇక్కడ ఎత్తుకోవడం జరిగితే నాకెన్నట్టు అనుకుంటా. ఇర్ఫాన్ ఇర్ఫాన్ వస్తుంది. ఇర్ఫాన్ ఇర్ఫాన్ కడతాడు. దా బేట వెళ్ళు వెళ్ళు. మెల్లిగా తగులుతుంది. మీరిద్దరు వెళ్ళిపోతారా? చలో ఎట్లుంది ఇర్ఫాన్? ఇర్ఫాన్ ఎట్లుంది చెప్పు. ఇర్ఫాన్ ఇక్కడ చూసి చెప్పు. మంచి చూడరా, ఇక్కడ భయపడకు. పద 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 పద. అరే పద. మెల్లిగా మెల్లిగా. సో గైస్ లాస్ట్ ఫైనల్గా అయితే వీళ్ళందరికీ దర్శనం చేయించేసాం అనమాట. జన్మ ధన్యం అనుకో. ఇమ్రాన్తో ఫుల్ ఖుషి. ఇమ్రాన్తో ఫుల్ ఖుషి అయిపోయాడు గైస్. అబ్బా ఛాన్స్ వెళ్ళి వచ్చేసాం గైస్. నెక్స్ట్ లెవెల్ అనుకో ఈ గుహలు. వాసన చెప్పాలంటే ఈ గుహల్లోకి వెళ్ళి శివుని దర్శించుకోవడం అంటే మహా మహా అదృష్టం అనుకో గాయస్. ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు మన బోటింగ్ ఉంటుంది, మన పర్షియన్ బాయ్స్ కాటేజ్కి వచ్చి అక్కడ నా నెంబర్ తీసుకొని నాకు అడిగితే నేను పక్క వాళ్ళకి సొల్యూషన్ చెప్తా. బోటింగ్ వెళ్తుందో వెహికల్స్ వెళ్తాయని, ఫారెస్ట్ వెహికల్స్ కూడా వెళ్తాయి కాబట్టి నేను నెంబర్స్ ఇస్తాను. నేను కాబట్టి బోటింగ్ దగ్గర తీసుకుని వెళ్తాను. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఈ దర్శనం కంపల్సరీ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అనుకో. మళ్ళీ చూస్తా ఎలా హైట్ ఎక్కాలో. మేము బై రోడ్ వచ్చినాం అనమాట. పైన చూపించేస్తా గైస్ ఒక్కసారి వాక్ చేసి. అండ్ పైన కింద చూపిస్తా రివర్ ఎలా ఉంటుందో. ఫుల్ ఎపిసోడ్ కిరాక్ అనుకో. నేను ఎంత ఫిదా అయిపోయినా అంటే గాయస్, మీరు సిటీ నుంచి వచ్చినా మీరు ఎంత అవుతారు ఫిదా. చూడండి గాయస్, చూసినాం గాయస్ ఎంత లోతు నుంచి వచ్చినాం అనమాట. ఇంకెంత ఎక్కాలి. వచ్చేసాం. ఆమెకి ఎక్కడ ఏమైనా తెలియదు. ఆమెకి ఆల్రెడీ షార్ట్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ నడవాలని చెప్పిన. 1/2 కిలోమీటర్ నడవాలి ఎక్కాలని చెప్పినాక అయిపోయి ఎక్కుతాడు. అయిపోయా. డోజర్ అవుట్. బంటే